భయపడే వాళ్ళు ఈ వీడియో చూడొద్దండి, స్కిప్ చేసేయండి. కింద కనిపిస్తున్న ఈ పేషెంట్ మన క్లినిక్ కి రావడం జరిగింది. మీకు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది తర్వాత చెప్తాను. బట్ దానికంటే ముందు నా ఆవిడతో మాట్లాడుతున్నప్పుడు నాకు గమనించింది ఏంటంటే ఇన్వాలంటరీ మూమెంట్స్, అంటే తెలియకుండానే ఇట్లా ఉంటుంది అనమాట. నువ్వు ఎంత మాట్లాడడానికి ట్రై చేసినా మాటలు వస్తాయి, బట్ స్లర్డ్ స్పీచ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మూమెంట్ కూడా ఇన్వాలంటరీగా తెలియకుండా కూర్చొని మాట్లాడుతూనే ఉంటారు అనమాట. సో అలాంటప్పుడు నేను ఆవిడని కొన్ని క్వశ్చన్స్ వేయడం జరిగింది. ఈ ఏజ్లో ఎలా ఉన్నారు, ఈ ఏజ్లో ఎలా ఉన్నారంటే ఆవిడ కొద్ది వరకు బాగా చెప్పారు. నీకు ఇష్టం లేని ఇన్సిడెంట్స్ కానీ అవి నేను గుర్తు చేసినప్పుడల్లా ఆవిడ ట్రిగ్గర్ అవుతూ గట్టిగా వచ్చేసినప్పుడు మొత్తం మా స్టాఫ్ అందరు వచ్చేసారు. బట్ నేను చెప్పాను ఇది కండిషనే, మీరు అందరూ బయటే ఉండండి అని చెప్పి మళ్ళీ మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడుతున్నప్పుడు నాకు ఏమర్థమైందంటే ఇది హెరిడిటీ పరంగా, అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీలో ఒకరికి ఉంది, ఈవిడికి కూడా రావడం జరిగింది. కండిషన్ వచ్చేసి కొరియా డిసీజ్ అంటారు. ఈ కొరియా డిసీజ్ ఏంటంటే ఇట్స్ ఎ న్యూరలాజికల్ కండిషన్, డాన్స్ లైక్ అపీరెన్స్ అనమాట. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చేస్తున్నప్పుడు డాన్స్ లాగా చేస్తూ ఉంటారు. వీళ్ళని చూసి చాలా మంది భయపడతారు. వాళ్ళు తప్పు ఏంటంటే న్యూరాలజిస్ట్ ఇచ్చిన మెడిసిన్ స్టాప్ చేయడం జరిగింది. అంటే యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ గా యాంటీ సైకోటిక్ డ్రగ్స్ స్టాప్ చేశారు. ఆ రెండు మళ్ళీ స్టార్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. రెగ్యులర్ గా ఆ డాక్టర్ కూడా ఫాలోఅప్ లో ఉండండి. అట్ ద సేమ్ టైం నేను ఇచ్చిన డైట్ స్ట్రెంత్ ట్రైనింగ్ స్టార్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీకి కూడా చెప్పాను. ఆవిడ్ని ఎంత కేరింగ్గా చూసుకుంటే అంత బాగా రికవరీ ఉంటుంది. స్ట్రెస్ అనేది ఇవ్వకండి, ఎవరు ఈ ఇన్సిడెంట్స్ని గుర్తు తేవద్దండి. కండిషన్ ఎవరెవరికి వస్తుంది అంటే ఆటోఇమ్యూన్ కండిషన్స్ ఉన్న వాళ్ళు కానీ, హెరిడిటీ నుంచి రుమాటిక్ కండిషన్స్ ఉన్నా సరే ఇలాంటివి వస్తుంటాయి. సో నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. మళ్ళీ 1 year తర్వాత వాళ్ళు మళ్ళీ మన క్లినిక్ రావడం జరిగింది. ఈసారి ఇన్వాలంటరీ మూవ్మెంట్స్ కొద్దిగా తగ్గాయి. ఆవిడ ఇంకా కొద్దిగా బాగా మాట్లాడగలుగుతున్నారు. గుడ్ న్యూస్ ఒకటి చెప్పారు, అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ అవ్వబోతుంది. చిన్న పిల్లలాగా మొత్తం హోల్ ఫ్యామిలీ ఆవిడని టేక్ కేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇలా ఉంటాయి కండిషన్స్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కేసెస్ ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అట్లే ఉంది మళ్ళీ సేమ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 లేండి.